వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్లతో బీజేపీ ఘన విజయం సాధించగా శనివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ క్రమంలోనే బీజేపీ శాసన సభాపక్షం నేతగా సువేందు అధికారిని కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో తాజాగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అయితే గత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్, ఈ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలోని వరుసగా 2 సార్లు మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి జాయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈ క్రమంలోనే బెంగాల్ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఒకప్పుడు టీఎంసీలో దీదీ తర్వాత నేతగా పేరుగాంచిన సువేందు అధికారి ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్లు భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో 2011 నుంచి బెంగాల్లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. ఇక ప్రజా సేవకే అంకితం కావాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటున్న 55 ఏళ్ల సువేందు అధికారి టీఎంసీ 15 ఏళ్ల పాలనను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తాను పెళ్లి చేసుకొని కుటుంబం ఉంటే రాజకీయ పలుకుబడిని వాడుకోకూడదనే ఉద్దేశంతోనే తాను వివాహానికి దూరం ఉన్నట్టు ఆయన గతంలోనే సువేందు అధికారి వెల్లడించారు. భవానీపూర్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 15,105 ఓట్ల తేడాతో గత నెలలో జరిగిన ఎన్నికల్లో సువేందు అధికారి ఓడించారు. అంతకుముందు 2021లోనూ నందిగ్రామ్లోని దీదీని ఓడించి ఆమెకు కోలుకోలేని దెబ్బ తీశారు. వరుసగా రెండోసారి దీదీపై విజయం సాధించిన బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదగడమే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక సువేందు అధికారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ప్రజా సేవకే తన మొత్తం సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకోలేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలైన సతీ సమంత, సుశీల్ధర్ వంటి వారి ఆదర్శాలతో తాను ఈ బ్రహ్మచారి మార్గాన్ని ఎంచుకున్నానని, కుటుంబ బాధ్యతలు లేకపోవడం వల్ల బెంగాల్ ప్రజల కోసం మరింత కష్టపడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి శిశిర్ అధికారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సువేందు అధికారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ని కొత్త దిశగా నడిపించే బాధ్యతను చేపట్టనున్నారు. 1970 డిసెంబర్ 15వ తేదీన పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కర్కురిలో పుట్టిన సువేందు అధికారి ఎంఏ పూర్తి చేశారు. సువేందు అధికారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాగా ఆయన తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1995లో తొలిసారిగా సువేందు అధికారి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 1998లో తన తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. ఈ క్రమంలోనే 2006లో తొలిసారి కొంటాయి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. 2007లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం సువేందు అధికారి రాజకీయ జీవితంలో చాలా కీలకమైంది. నందిగ్రామ్లోని 10,000 ఎకరాల భూమిని సమీకరించి సెస్ ని ఏర్పాటు చేయాలని అప్పటి వామపక్ష సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా టీఎంసీ భారీ ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ ఆందోళనలకు సువేందు అధికారి ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం సక్సెస్ కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి టీఎంసీ ఇన్ఛార్జిగా దీదీ నియమించారు. ఈ క్రమంలోనే దీదీకి బాగా సన్నిహిత నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే 2009లో తమ్లూక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సువేందు అధికారి మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2017లో టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ పార్టీని వీడిన తర్వాత సువేందు అధికారి మరింత బలమైన నేతగా ఎదిగారు. దీదీ తర్వాత కీలక నేతగా ఎదిగిన సువేందు అధికారి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యం పెరగడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. శారద కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 2020 చివర్లో టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమతాను ఓడించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.